తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక మొత్తానికి తీన్మార్ మల్లన్న భాగవతం బట్టబయలైంది. ఈరోజు నిన్న అదే హాట్ టాపిక్. మొత్తానికి తాను నిజాయితీ పరునంటూ ఒక్క పైసా పంచలేదంటూ నిత్యం అబద్ధాలతో పూట గడుపుతున్న తీన్మార్ మల్లన్న బతుకు ఈ రోజు బస్టాండ్ పాలైంది. నిన్న మనం ఎక్స్క్లూజివ్ గా మనము విజువల్స్ దొరకబట్టినాం. నిన్న ఏ బాధితుడైతే శంకర్ రావుని పోలీస్ స్టేషన్ కు పిలిచి ఇబ్బంది పెట్టాలని తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కొన్ని చిల్లర మూకలు, రౌడీ మూకలు, ఒక దందా మూకలు నిన్న పోలీస్ స్టేషన్ లో జరిగించిన అరాచకం ఏందో కెమెరా విజువల్స్ తో సహా తీసుకొచ్చినాం. కాంగ్రెస్ పార్టీలో నిన్న నుంచి ముఖంలో నెత్తురు సుక్కలేదు వాళ్ళకు. ఇలాంటి లోఫర్ కి, ఇలాంటి డాఫర్ కి మేము ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించినమా? ఇంత చిల్లరగాన్ని చట్టసభలకు పంపినమా? ఒక పెద్దల సభలో ఉందాగా ఉండవలసిన వ్యక్తులు ఇంత చిల్లరగా, ఇంత బరితెగించి పైసల విషయంలో పోలీస్ స్టేషన్ దాకా కాంగ్రెస్ పరువును తీసుకొచ్చి ఖతం చేసిందనే ఆలోచనకు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులు నిన్న మొత్తం ఆగమాగం కాంగ్రెస్ పార్టీలో నిన్న కాంగ్రెస్ పార్టీ పరువు నిన్న మూసీ నదిలో కొట్టుకపోయినంత పనైంది. ఒక్క దెబ్బతోటి తీన్మార్ నవీన్ బతుకు బస్టాండ్ పాలైంది. ఇక తీన్మార్ నవీన్ నిన్ను కాపాడుతాడు ఇవ్వలేడిగా. ఈసీ దగ్గర తీసుకుపోయి ఇవి పెట్టడమే తరువాయి. నీ ఎమ్మెల్సీ రద్దు, నీ బతుకు బస్టాండు. ఇక నీ కోసం చెంచల్గూడ జైలు మరొకసారి ఎదురు చూస్తాంది. నువ్వెంత చిచోరగాడివో, చిల్లరగాడివో, ఎంత నయవంచకుడిగో, ఎంత బ్రోకర్ మాటలు చెప్పి నిత్యం ఈ జనాన్ని నమ్మిస్తున్నావో ఇక్కడున్న విజువల్సే ఇక నీ భాగవతాన్ని ముందర పెట్టినాయి. నిన్న దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు అర్జెంటుగా మీరు ఏమన్నారు? దోపిడీదారులను నేను క్షమించాను, తీసుకపోయి జైలు వేస్తా, అదే విధంగా ఒక్కరిని కూడా ఇడిచిపెట్టడం అవినీతి పరుని అన్నారు కదా. చలో పైసలు పంచిండ్లు, పైసల పంచాయతీ పోలీస్ స్టేషన్కి వచ్చింది. పోలీస్ స్టేషన్ లో ఇదే చింతపండు నవీన్కి సంబంధించిన గుండాలు సిఐ గారి ముందట, స్వయంగా సిఐ గారి ముందట బాధితుల్ని కొట్టబోయిండ్లు, బాధితుని హరాస్మెంట్ చేసిండ్లు. పోలీస్ స్టేషన్ లోనే ఈ దందా అంతా జరిగింది. పోలీస్ స్టేషన్ అడ్డాగా నిన్న 40 లక్షల పంచాయతీ ఈ నల్గొండ పోలీస్ స్టేషన్ లో జరిగింది. సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అదే విధంగా తీన్మార్ నవీన్ అనేటోని మీ పార్టీ నుండి సస్పెండ్ చేసి తక్షణమే ఎమ్మెల్సీ రద్దు చేపించాలి. అదే విధంగా నల్గొండ జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్సీ ఎన్నికను మళ్ళా పెట్టవలసిందే. ఇగో ఇది నిన్ననే అనుకున్నాం మేము. ఇంతమంది గ్రాడ్యుయేట్స్ వ్యతిరేకంగా ఉంటే తీన్మార్ నవీన్ ఎట్లా గెలుస్తాడు? చింతపండు నవీన్ ఎట్లా గెలుస్తాడు? ఖచ్చితంగా రిగ్గింగ్ జరిగింది. ఖచ్చితంగా ఇట్లా పైసలు పంచి ఓటర్లను ప్రలోభ పెట్టిళ్ళు, పంచిన పైసలతోటి ఓట్లను కొన్నారు. ఇది స్వయంగా బట్టబయలైంది. ఇప్పుడు ఈ ఆధారాలన్నీ చూడండి. ఇప్పుడు చింతపండు నవీన్ అన్నల్లా, లేకపోతే ఆయన టీం సభ్యులను అన్నల్లా, లేకపోతే వాళ్ళని తీసుకుపోయి జైలు వేయాలా అనేది మొత్తమే ఈ ముఖ్యమంత్రి గారి ముందు పెడుతున్నాం. మీకు ఏ మాత్రం నీతి నిజాయితీ ఉన్నా మీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం కాదు, లంగ ప్రభుత్వం కాదు, ఇలాంటి దొంగలను జైలు వేసే ప్రభుత్వం అని మీకు అనిపిస్తే తక్షణమే ఈ వ్యక్తిని జైలు వేయండి. అదే విధంగా ఇదే చింతపండు నవీన్ కుమార్ టీం అని చెప్పుకుంటూ తిరుగుతూ దందాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న వీళ్ళని తక్షణమే జైల్లో వేయాలి. దయచేసి మిత్రులారా ఈ విజువల్స్ అందరూ ఇది మనమే ఎక్స్క్లూజివ్ గా మనకే వచ్చింది. ఇప్పటి వరకు ఏ టీవీలో కూడా ఇది ప్లే కాలేదు. రాత్రి 11:30 గంటలకు ఈ విజువల్స్ తెప్పించుకున్నా నేను. ఇది చూడండి, తప్పకుండా షేర్ చేయండి. ఇక వాళ్ళ
ఇడు తీన్మార్ మల్లన్న టీం అని చెప్పి రాష్ట్ర కార్యదర్శిగా చలామణి అవుతుండు. రజనీ కుమార్ వీడి పేరు, వరంగల్. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూడండి మీరు. అటు పక్కన తీన్మార్ మల్లి గాని రెండో బినామీ నాగరాజు ఉన్నాడు. నాకు ఏంటంటే వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు. మేము అదే సరే వడ్డలు ఇచ్చినా వాళ్ళకి ఇచ్చినా ఏమన్నారు నాకు తెలిసిన వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. తర్వాత అయిపోయిన తర్వాత 4 తరగతులు నాగరాజు వస్తున్నాను ఆ తర్వాత వచ్చిన ఈ మధ్య ఒకసారి లెక్క కావాలి ఆ రోజు కూడా ఇన్ని వచ్చిన్నారు. నేనైనా వచ్చి గెస్ట్ మాట్లాడాను. చేసుకోవాలి ఆయన యాక్చువల్గా నేను పక్కా అర్థం చేసుకున్నాను. నాకు పూర్తి మధ్య రోజు రాష్ట్రం మెడికల్ కాలంలో ఈ జన చెప్పులు ఇంకా మర్చిపోయినా నాట్లా మర్చిపోయి మళ్ళీ ఇచ్చిన ఆయన వాస్తవం. తర్వాత 3వ తారీఖు 4 వచ్చి 4 వచ్చాయి. మాట్లాడతాను భరిస్తాను వచ్చిందంటే నాకు చాలా సుందరం వచ్చారు. ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ గా కన్వెన్షన్ వచ్చి విలేజ్ ఒక లీడర్ పైసలు తీసుకున్నా లేదా తీసుకుంటే లేకపోతే దానికోసం కాన్ఫిడెన్స్ అవగాహన జరుగుతుందని అంటారు. ఏ విధంగా రాజకీయ ప్రోత్సాహం సార్ ఎన్నో సార్ భారీగా ఒక్కసారి అర్థం తీసుకున్నా తీసుకోలేదంటే తీసుకున్న తీసుకున్నాను చెప్పడం ఇబ్బంది. 2 శంకరరావు తీసుకున్నాను చెప్పండి. అసలు శంకరరావు ఎందుకంటే నేను తెలియలేదు. ఆ దగ్గర తీసుకున్నారు కూడా తీసుకోలేదు. మీరు అందరూ వేరే రాజ్యాలు ఇచ్చింది కదా మనం అనుకూలంగా వాళ్ళందరూ
ఇక్కడికి రావాలి తీసుకున్నట్టేమో తీసుకున్నట్టేమో అదే కోర్టు దాఖలు చేయాలన్నప్పుడు నేను వాటిని ఎక్కువ చేయకుండా మీకు లేదు నేను రూపాయలు మీ దగ్గర కూర్చున్నాను సార్ అన్న రాజకీయ ప్రాంతంలో ఉంటుంది అదే ఇప్పుడు కౌన్సిల్కి ఇచ్చినట్టు ఆయన చెప్పిన మీరు ఇచ్చినట్టయితే ఉందా రేషన్ తీసుకున్నా తప్పనండి లైన్ ఎందుకు కలుపుతున్నా మా పేర్లు ఎందుకు రాసినామన్నాడు అంటే వాళ్ళకి పన్నేక రాసిరా వాళ్ళకి పన్నేక రాసిరా నాకు ఏ మాట అవునా సార్ మీరు సరే అది రాంగ్ అయితే రైట్ అయింది మరి రాంగ్ అయితే రైట్ అయిందన్నా మా వాళ్ళ పేర్లు ఎందుకు రాసినాం అక్కడ మా పార్టీల పేర్లు ఎందుకు రాసినాం మా పార్టీల పేరు ఎందుకు చెప్పినావు మళ్ళీ ఈయన వీడియో పెట్టిండి కదా మన టైం ఉంటుంది మీరు వచ్చారు నంది మీరు ఒకవేళ ఉంటారని ఇబ్బంది కదా చూసుకుంటున్నా చుట్టూ నా వల్ల ప్రయోజనం లేదు పొలిటికల్ కౌన్సిలర్లకు నా వల్ల ఇబ్బంది లేదు ఆ పార్టీ వాళ్ళు చెప్పినట్టు కదా నేను చెప్పినట్టు వాళ్ళు ఎవ్వరు చెప్పాలి నేను అప్పటికి
షెడ్యూల్ ఫంక్షన్ నీటి ముందు ఉంటే అది ఒక్క మాట 100% చెప్తున్నా 100% చెప్తున్నా నేను చెప్పలేదు నువ్వు మాట్లాడేటప్పుడు ఏదైనా ఉంటే క్లారిటీగా మాట్లాడుకొని కంప్లీట్ చేసుకుంటే నేను చెప్తున్నా నువ్వు నాకు ఐదు ఖర్చు సార్ 10,000 లేదా 10,000 ఖర్చు 5,000 దాన్ని అంటే విషయం ఏంటంటే ఈ రోజు నాకు ఫస్ట్ అవగాహన సార్ డబ్బులు ఎప్పుడు బయట తీసుకెళ్ళేటప్పుడు అలా ఎవరికి ఇచ్చినా మీకు కాల్ చేస్తాం అంటే ఇది మా ఒప్పందం బయట తీసుకున్న తర్వాత కాల్ కావాలా అది నేను ఆగడం నేనంట చెప్పలేదు ఆగమన తర్వాత మున్సిపల్ మీటింగ్ ఆ కోర్సులు మేము లక్ష రూపాయలు లేదా మీతో మాట్లాడుతున్నట్టు నాకు ఇక అనమాట అందువల్ల చేస్తున్నారు సరే వీటన్నిటిని కూడా మాట్లాడదామని చెప్పి నేను అర్థం చేశాను ఫోన్ చేసిన కట్ చేస్తాను ఏదైనా వాళ్ళ ఫస్ట్ ఏంటో చెప్తే మేము వెళ్ళిపోతాం దానికి సమాధానం మనం చెప్పాలంటే చూసుకోండి నేను ఇంట్లో ఉన్నా సార్ లేడీస్ మేము ఈ రోజు కూడా మళ్ళీ వచ్చి 5 రాష్ట్రం మాట్లాడడం కాబట్టి మీరు ఏదంటే బయటికి సార్ ఆఫీస్ అక్కడికి వెళ్ళండి అక్కడికి పోయి ఇంటికి మాత్రం రావచ్చు నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయదు
అని చెప్పింది. ఇక్కడికి మాత్రం రావద్దంటే వాళ్ళకి మధ్యాహ్నం సారేసరికి మాకు పాపలు అడాప్టెడ్ వచ్చింది. పాప అసలుకి కొట్టే కొట్టుడికి తలుపులు బద్దలు కొట్టుకుంటా సౌండ్ చేసుకుంటా కొట్టుకుంటా కాలు వెళ్ళిపోతుంది. చెప్పి చెప్తే వెళ్ళిపోయింది సార్. మీరు వెయిట్ చేయమని కింద అని అడిగి వెయిట్ చేసుకోండి చెప్పినాను. వస్తే కింద వెయిట్ చేసుకోండి అని చెప్పింది. తర్వాత ఎవరో చాలా మంది 20-25 మెంబర్స్ దాకా వచ్చింది. వస్తే వాళ్ళని చూడగానే నాకు భయం అయింది. ఒక్కసారి అంతమంది వచ్చేసరికి నేను సార్ లేరు అని చెప్పి ఇంట్లోనే ఉన్నారు అంటే నేను లేరు అని చెప్తాను కదా అంతే అని చెప్పేసి నేను కలిపేసుకుంటే వాళ్ళు తలుపు అసలు ఎంత భయంకరంగా అంటే తలుపు పడగొట్టగా ఎట్లా అన్నట్టుగా అసలుకి తలుపు దమ్మకు సాగి వెళ్ళబడుతుంది. ఇది తలుపు పడిపోతుంది బాగా అసలు పాప నేను భయపడుతుంది. ఏడుస్తుంటే ఇంకా నన్ను ఆవులు ఏం కాదు అనుకుంటే పాప లోషన్ పోయింది. పాప భయం కడుదామన్నా కూడా తీసుకోలేదు. కడుదామన్నా కూడా ఆమె బాగా తీసుకోవాలి. చాలా టెన్షన్ పడిపోతుంది సార్. అందుకోసం నేను ఇమీడియట్ గా న్యూస్ చేస్తాను. 100 క్లియర్ చేసి ఇంకా ఏం రెస్పాన్స్ అవ్వలేదు. 2-3 టైమ్స్ ఇంకా రావట్లేదు. బయట ఒకటే బయట నుంచి డోర్ లాక్ వేసుకుందాము అది మాట్లాడుతుంది. లాక్ చేస్తారు బయట నుంచి కాలు మాట్లాడుతుంది. నాకు అట్లా భయం అనిపించి నేను 100 ఇప్పటికైనా సరే కావాలంటే మాట్లాడిన విషయం కమిట్మెంట్ ప్రకారం మీరు మాట్లాడుతున్నామో ఆ మాటలు క్లారిటీగా ఉందని చెప్పేసి మేము వెళ్ళిపోతున్నాం చెప్పేసి అంటే సమస్య క్లియర్ అవుతుంది విషయం. సరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బాగా సరదా వస్తున్నారు. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి కొద్దిగా మా కౌన్సిల్ మీరు తర్వాత 4 వాళ్ళకి పోయిన వాళ్ళకన్నా సమాధానం చెప్పాలి. అయితే ఏమన్నా కావాలి ఏమైనా సమస్యలు ఏంటి సంవత్సరం బలగా మీరు చెప్పిన పేర్లన్నా ఏదన్నా యాక్సెప్ట్ చేయాలి. ఏమన్నా వేరే నేనే చెప్పినా అని చెప్పి లేదు అది జరిగింది ఏ వాళ్ళ లేదు అది చెప్పినా అంటే అది వాచ్ చేయండి దాని సంగతి మాట్లాడుతున్నాను. అది కూడా నాకు ఇప్పుడు అది మెయిన్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఏంటో సబ్జెక్ట్ మన సబ్జెక్ట్ లేదు నాటకాలు నా ఇష్యూనే కాదు. మన సబ్జెక్ట్ అసలు నా సబ్జెక్ట్ కాదు నా ఇష్యూ నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ నుంచి నాకు వచ్చిన పిటిషన్ మూడో విషయం ఇంకొకటి ఎన్ని చూసుకున్నా నేను అన్ని మళ్ళీ వాళ్ళు రిప్రజెంటేట్ చేసి వాళ్ళు కాలనీలో తీసుకోవాలి. వాళ్ళ సమాధానం తీసుకోవాలి. లేకపోతే మాట్లాడండి. అట్లా ఒక పైసలతో కట్టుకోవాలని ఆలోచించుకుంటున్నాను. టీచర్ గవర్నమెంట్ టీచర్ అంతేగాని లోన్ తీసుకొని కట్టుకుంటాను కానీ ఎవరో డబ్బులు తీసుకొని కట్టుకోవాల్సిన అవసరం మాకు అక్కడ కౌన్సిలర్స్ ఉన్నాడు. ఫస్ట్ ఒకటి కౌన్సిలర్లకు సంబంధం లేదు. ఆ పేరు వాళ్ళ కోసం వాళ్ళ పైసలు తీసుకోలేదు. ఎవరెవరు ఏ కౌన్సిలర్ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కానీ రాములు కానీ పైసలు ఇవ్వలేదు. వాళ్ళ పేరుకి ఎట్లా బయటకు వచ్చినది నా పేరు వాళ్ళకి ఏమైనా మనస్తాపం కల్పిస్తే సాధ్యదు. నేను వాళ్ళకి మీరు
ఎంత బిల్డింగ్ అంటే మీరు చేసేస్తే 5 మాట్లాడారు అదే మాట్లాడారు మీకు ఇచ్చిన ఫస్ట్ ఇంటికి పోయిన తర్వాత కానీ డబ్బులు ఆయన డబ్బులు ఇస్తే 2,000 పొందండి. డబ్బులు రాకపోతే ఏ రకంగా తెలుస్తుంది మీలాంటి ఎక్కడి నుంచి అంటే మనం మీరు కాదు ఇండియన్ ఎంత మందిగా మీకంటే జైల్లో ఆల్రెడీ ఆయన భయపడలేదు మార్నింగ్ చూసుకుంటా సోషల్ మీడియా మీద ఒక కండిషన్ చూస్తారు తప్పే అంటే ఇట్లా కామెంట్స్ చూస్తుంటా మీ అన్ని వీడియోస్ లో బయటకుండా అన్ని వీడియోస్ కాన్ఫిడెన్స్ ఆ ఒక్క వీడియో పెట్టి అక్కడ జనాభా విషయం క్లారిటీ అంటే క్లారిటీగా మనిషి చేస్తున్న తప్పులతో పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాం అందరూ కానీ ఎన్నో వీడియోస్ లో నేను చూసిన ఆ మాట. కానీ ఈ విషయంలో డిఫెన్స్ లో ఉండి క్లియర్ కట్ గా చాలా సేపు కవరింగ్ అంటే అదే ఒక మాట చెప్పాలి అదే ఒక మాట వీళ్ళకి ఉద్దేశం నా పైసలని కాదు పైసలు అవసరం లేదు వీటిలో వస్తున్నట్టుగా పెట్టు కాదు వాళ్ళకి మొత్తం ఒక వాయిస్ ఇచ్చేస్తే ఇది ప్రారంభం మాకు మీ పైసలు చూసుకోవా అందుకని సంబంధం అయితే కాదు ఆ సంబంధం కూడా మీరు సంబంధం కదా అది అందరూ
మాట్లాడేది మాట్లాడేది మీ టీం మెంబర్స్ మాట్లాడేది ఇంకేమైనా ఉంటే చెప్పండి. లేదు అంటే ప్లీజ్ అందరూ బయట పెట్టండి. నేను అందరూ 10 నిమిషాలు మాట్లాడాలి. అందరూ కూడా బయట ఈసారి గెలవాలని చెప్పి అలా చేసుకోవాలి. అలా చేయడం వల్ల మన కాంగ్రెస్ పార్టీ పనిచేసినాయి నిలబడాల్సి వచ్చింది. ఇందులో నేనే ఎవరన్నా లేదు, ముఖ్యవారు కానీ నలభై ప్రజలు కానీ ఇబ్బంది లేదు. ఎవరు చెప్పిన పేరు మరి వాళ్ళే రాసుకురా. ఇంటర్లో జరిగిన పేపర్లు మా కౌన్సిలర్ పేరు అందరు కౌన్సిలర్ మీరు ఎట్లా రాస్తారా? ఎట్లా చెప్తున్నాను మీరు ఎట్లా చెప్తారు కదా ఆయన ఎక్కువ పెట్టాలన్నా, ఆయన ఎక్కువ పెట్టు ఏం తప్పు చేశారు
ఈయన రెండు పంచాయతీ కూడా మొత్తం అందరి ఫస్ట్ ఏమో నువ్వు ఏం చెప్పినా దానికి యాక్సెప్ట్ అయ్యే ఒప్పుకున్నావు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఓల్డ్ చేసి మాట్లాడినా కొంతమంది వస్తుంటే కూడా అప్పుడు ఇక విషయం ఏంటంటే చూసిందిగా చింతపండు నవీన్ కుమార్ కు సంబంధించిన పైసల దందాకు సంబంధించి పోలీస్ స్టేషన్ లోనే ఏకంగా పంచాయతీకి తెరలేపిండ్రు. ఇక్కడ రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాల్సింది. ఒకటి, పోలీస్ స్టేషన్ లో భూములకు సంబంధించి కానీ పైసలకు సంబంధించి కానీ ఎలాంటి ఫిర్యాదులు కానీ ఎలాంటి కేసులు కానీ నడవవు. సివిల్ డిస్ప్యూట్ కేసులన్నీ కోర్టులో చూసుకుంటారు. పైగా ఇక విషయం ఏంటంటే 40 లక్షల రూపాయలను కాంగ్రెస్ కౌన్సిలర్లకు నేను ఇచ్చిన అని శంకర్ రావు రాసినట్టు ఇదే చింతపండు నవీన్ కుమార్ కు సంబంధించిన టీం సభ్యులు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి నిన్న మొన్న వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొట్టిండ్రు. పైగా ఎవరైతే శంకర్ రావు ఉన్నారో ఆ శంకర్ రావు పరారీలో ఉన్నారు 40 లక్షలు పట్టుకొని పోయి అనే విషయాన్ని కూడా వీళ్ళే మీడియాకి లీక్ చేసి శంకర్ రావుని దొంగ అని చూపించి మెల్లగా శంకర్ రావుని హత్య చేసే ప్రయత్నానికి పూనుకున్నట్టు సమాచారం. పైగా ఇటు కౌన్సిలర్లు వచ్చిండ్రు పోలీస్ స్టేషన్కి, మేము ఎట్టి పరిస్థితుల్లో తీసుకోలేదు అని కౌన్సిలర్లు తీసుకపోతే మీరు పట్టభద్రులకు పైసలు పంచిలా లేదా అనేది ఈ చింతపండు నవీన్ కుమార్ కు సంబంధించిన గుండాలు వచ్చి పోలీస్ స్టేషన్ లోనే సిఐ గారి ముందే బెదిరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు. ఇక్కడ రెండు రకాల బెదిరింపులు ఉన్నాయి. ఒకటి, శంకర్ రావుని శంకర్ రావు భార్యని ఇద్దరిని తీసుకొచ్చి ఏకంగా పోలీస్ స్టేషన్ లో బంధించిండ్రు. దానికంటే ముందు అర్ధరాత్రి శంకర్ రావు ఇంటికి పోయి తలుపులు కొట్టడం, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం అది చేసిండ్రు. దాంతో పాటు సిఐ ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే సిఐ ముందే ఈ పంచాయతీ పెట్టిండు. కౌన్సిలర్లేమో మాకు పైసలు ఇవ్వలేదంటాను. ఈయన కూడా నేను కౌన్సిలర్ పైసలు ఇవ్వలేదు, నేను పట్టభద్రులకే పైసలు పంచినా ఓటర్లకే పైసలు పంచినా అని శంకర్ రావు అంటాను. లేదు మాకు 40 లక్షల లెక్క చెప్పవలసిందే, మీకు చింతపండు నవీన్ కుమార్ ఇదే తీన్మార్ మల్లన్న 40 లక్షల రూపాయలు ఇచ్చిండు, ఆ లెక్క చెప్పవలసిందే అని ఇదే తీన్మార్ మల్లన్నకు సంబంధించిన గుండాలు చిచ్చోరగాన్లు వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చున్నారు. ఏం చిల్లరగానరా, ఏం బతుకులరా మీ అసలు రాజకీయ చరిత్రలోనే ఇట్లా పైసలు పంచిన వాళ్ళు వెలిపెట్టుకునేదే లేదురా. పైగా ఎమ్మెల్సీ ఎలక్షన్లకు
పట్టభద్రుల ఎలక్షన్లకు ఇట్లా పైసలు పంచి మళ్ళీ పోలీస్ స్టేషన్లకు వచ్చి పైసలు ఏమైనాయి, ఆయన చిల్లర పంచాయితే లేదురా. దీన్ని బట్టి ఇక చింతపండు నవీన్ ఎంత చిల్లరగాడు, వాని టీం సభ్యులు ఎంత చిల్లరగాన్లు అనేది రాష్ట్ర ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక ఇంతకంటే ఆధారాలు పట్టుకొచ్చే మొగోడే లేడు. నేను గత 3 సంవత్సరాలుగా వీని దుర్మార్గం మీదనే ఆపరేషన్ చేస్తాను. ఇక దీనికి బట్టి ఇక మీరు ఆలోచించుకోరు. ఇక ఈ విజువల్స్ని నేను తొలి వెలుగు రక్కిస్తా, క్యూ న్యూస్కి ఇస్తా, ఇంకా ఎవరెవరైతే చింతపండు నవీన్ గారికి సంబంధించి డప్పు కొడతారో వాని భుజాల మీద వేసుకొని తిరుగుతారో వాళ్ళందరికీ ఈ ఎక్స్క్లూజివ్ విజువల్స్ పంపిస్తా. ప్లే చేసే దమ్ము ఒక్కడికున్నా మీరు నిజంగా మగతనంతో జర్నలిజం చేస్తే వేయుర్రా బై చూద్దాం. నువ్వు అంటావుగా చింతపండు నవీన్ కుమార్ నా గురించి ఇతరులు చేసిన కామెంట్లను కూడా నా క్యూ న్యూస్ లో ప్లే చేస్తా అంటావు కదా, చలో ఈ పంపుతా ప్లే చేయి. ఇక ఇందులో తీన్మార్ నవీన్ కి సంబంధించి, చింతపండు నవీన్ కి సంబంధించి తీన్మార్ మల్లన్న టీం అని ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన కన్వీనర్ ఉన్నాడు, ఆయన ఇద్దరు బినామీలు అంజయ్య గౌడు, అదే విధంగా నాగరాజ్ గౌడ్, వాళ్ళతో పాటు ఇక మిగతా చిచోరగాన్లు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ తక్షణమే రేవంత్ రెడ్డి గారు దీని మీద తప్పకుండా ఒక ఎంక్వైరీ చేసి విచారణ చేసి వీళ్ళందరినీ సిఐ గారిని అందరినీ కూడా జైలు వేయవలసిందే. ఈ గెలిచి 2 రోజులు కాలేదు, ఒక కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసిండు, ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పంచాయతీ పెట్టించిండు. పోలీస్ స్టేషన్ లో సిఐ గారి ముందైతే ఈ 10-15 మంది వాళ్ళ మీదికి దాడికి పోయినట్టు, వాళ్ళ బెదిరింపులకు పాల్పడ్డట్టు, 40 లక్షల లెక్క తేలకపోతే నిన్ను ఇడిచిపెట్టామని సిఐ గారి ముందే వార్నింగ్ ఇస్తాను. మరి ఇది ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యమా, ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు, ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇప్పుడు చెప్పాలి మీరు, వాడు బ్లాక్ మెయిలరా కాదా, వాడు దందాలు చేస్తాడా లేదా, వాడు దుర్మార్గాలకు పాల్పడుతుందా లేదా, ఇప్పుడు దీన్ని తేల్చవలసిన అవసరం ఉన్నది.